వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవ దళిత సంఘాలు నా అభిప్రాయం అడిగారు. ఇందాక ఫోన్ చేశారు. ఒక సోదరుడు నాకు ఫోన్ చేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాడు. నేను కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడియన్స్కి చెప్తాను. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎందుకంటే మన ఎలక్షన్ టైంలో అంబిగిటీ పెట్టుకోకూడదు, కన్ఫ్యూషన్ పెట్టుకోకూడదు, ఉన్నది ఉన్నట్టుగా స్ట్రైట్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చినప్పుడు ఈ టైంలో మనం పెద్దగా అటు ఇటుగా కన్ఫ్యూజన్లో పడవద్దు. అందుకే నేను కూడా కొంచెం స్ట్రైట్గానే చెప్తున్నాను, నా అభిప్రాయం చెప్తాను, నా అభిప్రాయమే చెప్తున్నాను. ఓకే, ఐ డోంట్ హ్యావ్ రైట్ టు డిఫెండ్ వైఎస్ఆర్సిపి, నార్ ఐ డోంట్ హ్యావ్ రైట్ టు రిప్రజెంట్ ద కమ్యూనిటీ. నేనేం పెద్ద కమ్యూనిటీ నాయకుడిని కాదు, కమ్యూనిటీ తరపున మాట్లాడటానికి. అలాగని పార్టీ తరపున నా నిర్ణయం చెప్పడానికి కూడా నేను పార్టీలు పెద్ద నాయకుడిని ఏం కాదు. ఓకే, సో కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నాను. ఎవరికి ఉపయోగపడితే వాళ్ళు తీసుకోవాలి, అంతవరకే నా అభిప్రాయం చెప్తున్నాను. ఇక్కడ నాకు వచ్చిన సమస్య ఏంటంటే, నేను రెండు విషయాల గురించి మాట్లాడతాను. ఒకటి, దళిత ప్లస్ క్రైస్తవ నాయకులు ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఉన్నది సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, వీళ్ళకి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావటం మైనారిటీస్కి ఇష్టం ఉండదు. ఇక్కడ ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులకు కానీ, దళితులకు కానీ వాళ్ళు వస్తే, అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళ మీద ఎక్కువగా దాడులు జరుగుతాయని భయంతో వీళ్ళందరూ ఏంటంటే చర్చిల్లో, మసీదుల్లో, దళిత సంఘాల దగ్గర వాళ్ళు ప్రార్థనలు కూడా చేస్తారు, కేంద్రంలో బీజేపీ రాకూడదని. ఇది సత్యం మాట్లాడుతున్నాను. ఓకే, వీళ్ళు ప్రార్థనలు కూడా చేస్తారు కేంద్రంలో బీజేపీ రాకూడదని. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరైతే కేంద్రంలో బీజేపీ రాకూడదని ప్రార్థనలు చేస్తున్నారో వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అమితమైనటువంటి ప్రేమ. వీళ్ళకి జగన్ గారు అంటేనేమో విపరీతమైన ప్రేమ ఉంది, జగన్ గారి మీద అభిమానం ఉంది, జగన్ గారికే ఓటేయాలని వీళ్ళందరూ కంగన కట్టుకొని ఉన్నారు. బట్ బీజేపీ కేంద్రంలోకి రాకూడదు. ఇక్కడ వాళ్ళకి వచ్చే ఒక చిన్న ఎక్కడో గిలి లోపల వెళితే ఏంటి అని అంటే, మనం కేంద్రంలో బీజేపీ రాకూడదని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇక్కడ మనం జగన్ గారికి ఓటేస్తే జగన్ గారు వెళ్ళి బీజేపీకి మద్దతు ఇస్తారేమో అని ఎక్కడో భయంలో ఉన్నమాట వాస్తవం. కమ్యూనిటీ మొత్తం, క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ, ముస్లిం కమ్యూనిటీ కానీ, దళిత కమ్యూనిటీ కానీ, వీళ్ళు ఆ భయంలో ఉన్నారు. ఇప్పుడు మనం జగన్ గారిని గెలిపించినా ఈయన వెళ్ళి మళ్ళీ బీజేపీకి మద్దతు ఇస్తాడు కదా అన్నటువంటి ఆ భయంలో ఉన్నారు కమ్యూనిటీ. ఓకే, అందుకని ఇప్పుడు నాకు వాళ్ళు ఫోన్ చేసి, రమేష్ గారు మేము ఇట్లా అనుకుంటున్నాం, మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎమ్మెల్యే ఓటు మొత్తం మేము జగన్ గారికి వేస్తాము, ఎందుకంటే జగన్ గారిని గెలిపిస్తాము, జగన్ గారు మాకు ముఖ్యమంత్రి అవ్వాలి కాబట్టి మేము ఎమ్మెల్యే ఓట్లు మొత్తం జగన్ గారికి వేసి ఎంపీ ఓట్ని క్రాస్ ఓటింగ్ చేస్తాము. ఎంపీ ఓటును మాత్రం మేము ఒకటి కాంగ్రెస్కి వేస్తామా, లేదా బహుజన సమాజ్ పార్టీలకి వేస్తామా, లేదా ఇండిపెండెంట్లకి వేస్తామా అనేది తర్వాత సంగతి. ఎంపీల ఓట్లు మాత్రం మేము టీడీపీకి వేయము, వైసీపీకి వేయము, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా బీజేపీకి మద్దతు ఇస్తారు. కాబట్టి ఎమ్మెల్యే సీటు జగన్ గారికి వేసి ఎంపీ ఓట్లు మేము వాడగొడతాము జగన్ గారిని ప్లస్ ఎన్డీఏని అని కొన్ని క్రైస్తవ దళిత సంఘాలు నిర్ణయం తీసుకొని నా అభిప్రాయం కోసం నాకు ఫోన్ చేశారనమాట. ఇందాక నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఇది చాలా తప్పుడు ఆలోచనలో ఉన్నారు మీరు, మనం చాలా తప్పుగా ఆలోచిస్తున్నాము, మన ఓటు ఏం చేయబోతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. వెన్ యూ ఓట్, వాట్ ఈజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ యువర్ ఓట్? ఆ ఓట్ అనేది ఒక వ్యక్తిని గెలిపిస్తుందా? ఆ ఓట్ అనేది ఒక వ్యక్తిని కాపాడుతుందా? ఆ ఓట్ అనేది ఒక వ్యక్తిని ఓడిస్తుందా? ఈ మూడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక వ్యక్తిని గెలిపించగలిగే ఓట, ఒక వ్యక్తిని ఓడగొట్టే ఓట, ఒక వ్యక్తిని లేదా సేవ్ చేసేటువంటి ఓట. ఈ మూడు మన ఆ కండిషన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాలు, దళిత సంఘాలు ఏదైతే జగన్ గారి మీద ప్రేమ ఉండి ఎన్డీఏ మీద మేము ఓటు వేయకూడదు అనుకున్న వాళ్ళు, మేము ఎంపీకి క్రాస్ ఓటింగ్ చేద్దామని నిర్ణయం తీసుకుందామని నాకు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను మీకు చెప్పేది ఏంటంటే, అది చాలా పొరపాటు, మీరు అది చేయకండి. ఎంపీ ఓటు కూడా జగన్ గారికే వేయండి. ఎందుకనంటే, ఇప్పుడు మీరు క్రాస్ ఓటింగ్ ఎవరికైతే చేస్తారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జగన్ గారి దగ్గర నుంచి ఎంపీ ఓటు క్రాస్ చేసి కాంగ్రెస్కి వేసారనుకోండి,
కాంగ్రెస్ ఇక్కడ గెలిచేంత స్ట్రెంగ్త్ ఉందా వాళ్ళకి? డూ దే హ్యావ్ దట్ స్టామినా? మీరేసే ఓటు ఒక వ్యక్తిని గెలిపించగలదా? గెలిపించలేదు. సరే పోనీ ఒక ఇండిపెండెంట్గా వేశారనుకోండి, ఇండిపెండెంట్ మేము ఆ వ్యక్తిని మీరు గెలిపించగలరా? గెలిపించలేరుగా మీరు. ఇండిపెండెంట్ని గెలిపించలేరు, దళిత సంఘాలని గెలిపించలేరు, బహుజన పార్టీని గెలిపించలేరు, కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించలేరు, కాంగ్రెస్ పార్టీని గెలిపించలేరు. మీరు ఈ పార్టీని ఏ పార్టీని మీరు గెలిపించలేరు. బట్ మీరు ఓటేస్తారు. ఎందుకు ఎందుకు మీరు వాళ్ళకి ఓటేద్దాం అనుకుంటున్నారు? వైసీపీకి ఇస్తే ఈయన బీజేపీకి ఇస్తాడని భయం. వాళ్ళు ఏం చెప్పలేదు కదా. జగన్ గారు చెప్పారా నేను బీజేపీకి మద్దతు ఇస్తానని? పోనీ 2019లో ఏమన్నా జగన్ గారు ఇచ్చిన మద్దతుతో వాళ్ళు ఏమన్నా అధికారంలోకి వచ్చారా ఎన్డీఏ? ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి రావడానికి జగన్ గారు కారకులు అవుతారా? వాళ్ళకి సఫిషియెంట్ మెజారిటీ ఉంది, వాళ్ళు సఫిషియెంట్ మెజారిటీతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళు సఫిషియెంట్ మెజారిటీతో వాళ్ళు అధికారంలోకి వస్తారు, లేదంటే జగన్ గారు సపోర్ట్ ఇస్తారా, కాంగ్రెస్కి ఇస్తారా అనేది ఎక్కడ క్లారిటీ లేదు. ఒకే ఒక పాయింట్ వీళ్ళు రిఫర్ చేస్తుంది ఏంటంటే, కమ్యూనిటీ వీళ్ళు రిఫర్ చేసేది ఏంటంటే, అంబటి రాంబాబు గారు ఎక్కడో ఒక చిన్న వీడియోలో మేము 25-25 మేము మా మోడీ గారికే ఇస్తాము, కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు గారు ఎక్కడో అన్నారని ఆ పాయింట్ని తిప్పుతున్నారే తప్ప, ఆ ఒక పాయింట్ని బేస్ చేసుకొని మీ మైనారిటీస్ భయపడటమే తప్ప, జగన్ గారు ఎప్పుడైనా చెప్పారా నేను బీజేపీకి మద్దతు ఇస్తానని? చెప్పారా? చెప్పలేదు కదా. పోనీ ఎవరన్నా అఫీషియల్గా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అధికారులు చెప్పారా? అది కూడా చెప్పలేదు కదా. నాకు తెలియదు, ఇస్తారా లేదో నాకు కూడా తెలియదు. నేను ముందే చెప్పాను ఏంటంటే, నెయిదర్ ఐమ్ రిప్రజెంటింగ్ ద పార్టీ, నేను పార్టీ తరపున మాట్లాడలేదు, అలాగని కమ్యూనిటీ తరపున కూడా మాట్లాడలేదు. కమ్యూనిటీ తరపున మాట్లాడే అంత పెద్ద కమ్యూనిటీ నాయకుడిని కాదు, అలాగని పార్టీ తరపున మాట్లాడేటువంటి పార్టీకి అధికార ప్రతినిధి కూడా కాదు. నా అభిప్రాయం నా అభిప్రాయమే చెప్తున్నాను. నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఓట్లు చీలిస్తే, ఎందుకు ఓట్లు చీలుద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి ఓటేస్తే మోడీకి మద్దతు ఇస్తాడని మీ ఉద్దేశం, అవునా? ఇప్పుడు మీరు అలాగని మీరు ఓట్లు చీలిస్తే జగన్ గారి ఎంపీలు ఓడిపోతే ఎవరు ఎంపీలు గెలుస్తారు? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చేస్తున్నా. ఇదే క్రైస్తవ సంఘాలకి, దళిత సంఘాలకి, ముస్లిం మైనారిటీ సంఘాలకి క్రాస్ ఓటింగ్ చేస్తామనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయంతో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది. మీరు కనుక జగన్ గారు ఓట్లు చీలిస్తే గెలిచేది ఏ ఎంపీ గెలుస్తాడు? స్ట్రైట్ ఫార్వర్డ్ ఎన్డీఏకి సంబంధించిన కూటమి అభ్యర్థి గెలుస్తాడు ఎంపీగా, అవును కదా. ఈ కూటమి అభ్యర్థి డైరెక్ట్గా పొత్తులో ఉన్నారు బీజేపీతో. డైరెక్ట్గా పొత్తులో ఉన్నప్పుడు నేను ఓటేయను జగన్ గారికి మద్దతు ఇస్తారు అని అంటే అసలు డైరెక్ట్గా కూటమి అభ్యర్థి గెలుస్తాడు. అది జగన్ గారిది 50-50 ఛాన్స్. జగన్ గారిది 50-50 ఛాన్స్ అండి. ఇప్పుడు మీ భయం ప్రకారం వాళ్ళు ఏం చెప్పలేదు, సరే మీరు అనుకుంటున్నారు అట్లా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఆయన టార్చర్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయన్ని దగ్గర చేసుకునేటువంటి పనులు ఏం చేయట్లేదు వాళ్ళు, రైట్. ఏ మూలాన్ని కూడా ఆయన కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేటువంటి సూచనలు కనబడతలేదు. కాబట్టి వీళ్ళ భయం ఏంటంటే బీజేపీకి మద్దతు ఇస్తారేమోనని భయం. సరే ఇప్పుడు మీరు క్రాస్ ఓటింగ్ చేస్తే ఎంపీకి, వాళ్ళ ఎంపీలు మూకుమ్మడిగా గెలిచి డైరెక్ట్గా వెళ్ళి ఎన్డీఏకి ముద్రపడింది. కనీసం జగన్ గారన్నా సరే అవసరం వచ్చినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ప్రశ్నించగలడు, అవసరమైతే మద్దతు ఉపసంహరించుకుంటాడు. ఎందుకని ఆయన ఏమి ఎన్డీఏలో పార్టీ కాదు కదా, ఎన్డీఏలో ఆయనకి ఏమన్నా ఇదేం లేదు కదా, రైట్. కాబట్టి అది తప్పు, దయచేసి అది చేయకండి అని నా ఉద్దేశం. ఓకే, ఓట్లు చీల్చకండి. ఓట్లు చీల్చి ఎన్డీఏ గెలిపించే బదులు జగన్ గారికి ఓటు వేయించి గెలిపించడమే బెటరు. అది నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, మళ్ళీ మీకు చెప్తున్నా. ఓకే, అది ఒకటే. రెండోది, కింద ఎవరో ఒక కామెంట్ చేశారు, అందరూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రమేష్ అన్న చెప్పున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, దానివల్ల మా భూములు తీసుకెళ్తారట, జగన్ గారు ఏదో ఒక ఒక ఏమంటారు భూములు దోచుకునే చట్టం వేశారంటన్నా. నీ అభిప్రాయం చెప్పాను. నా వీడియో కింద కామెంట్ పెట్టాడు ఒక సహోదరుడు. అతనికి నేను చెప్పేది ఏంటంటే, అంటే మొత్తం అతను కామెంట్ పెట్టినా అందరికి చెప్పేది ఏంటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ గారు పెట్టింది ఏదైతే ఉందో అది అపోహే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంది? ల్యాండ్ టైటిల్ అంటే ఏంది? ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది అనేది ల్యాండ్ టైటిల్. భూమి ఎవరి పేరు మీద ఉంది, ఆ భూమి అనే రిజిస్ట్రేషన్ కాపీ చేసి ఇచ్చటాన్ని ల్యాండ్ టైటిలింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఒక వ్యక్తికి సంబంధించిన క్లియర్ టైటిల్, ఈ భూమి ఈ వ్యక్తికి
పేరు మీద ఉంది అన్నప్పుడు ఇక ఇక ఎన్ని చట్టాలు వచ్చినా మిమ్మల్ని ఏం కావు. క్లియర్ టైటిల్స్ అవి, మీకేం కావు. మీ ల్యాండ్ మీ పేరు మీద ఉంది, మీ ఇల్లు మీ పేరు మీద ఉంది, రిజిస్టర్డ్ కాపీ మీ పేరు మీద ఉంది. ఇక ఎన్ని చట్టాలు అన్నారని మీకేంటి, మీకు రిజిస్ట్రేషన్ కాపీ ఉంది కదా, మీకేం ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ ల్యాండ్ అనుకోండి, గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆధీనంలో ఉందనుకోండి, దాన్ని ఇంకెవరు టచ్ చేయరు, కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. కాన్ఫ్లిక్ట్ అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దేనికోసం పెట్టారంటే రెండు రీజన్స్ ద్వారా పెట్టారు. ఒకటి ఏంటంటే భూ కబ్జాలు జరిగినవి డబల్ రిజిస్ట్రేషన్, మోసం పూరితంగా డబల్ రిజిస్ట్రేషన్ చేసినవి తరతరాలుగా కోర్టు కేసుల్లో ఇరుక్కుపోతున్నటువంటి ఆ కేసుల్ని సాల్వ్ చేయడానికి, త్వరితగతిని సాల్వ్ చేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. అంటే అర్థం ఏంటంటే ఏదైతే కన్ఫ్లిక్టెడ్ ల్యాండ్ ఉందో, ఏదైతే ఒకే ల్యాండ్ని 2-3 రిజిస్ట్రేషన్స్ పెట్టుకొని ఉన్నారు, ఎవరైతే భూ కబ్జాలు చేశారో, ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ని భూ కబ్జాలు చేశారో, లేదంటే దొంగ పత్రాలు సృష్టించి ఈ ల్యాండ్ నాదని 2-3 తన్నుకుంటున్నారు, ఆ ల్యాండ్కి సంబంధించింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దానికే నాకు ఎఫెక్ట్ తప్ప మిగతా దానికి ఎఫెక్ట్ ఉండదు. ఈవెన్ దానికి కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏం చెప్పారంటే, మీరు ఎక్కువగా నాంచకుండా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లోనే త్వరగా దాన్ని తేల్చండి అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చారనమాట. దీన్ని అపోజిషన్ వాళ్ళు వ్యతిరేకించడానికి 2 కారణాలు ఏంటి అని అంటే, ఒకటి లాయర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ లాయర్స్ అసోసియేషన్ వాళ్ళు కోర్టుకి వేశారు. లాయర్స్ అసోసియేషన్ వాళ్ళు కోర్టుకి ఎందుకు వేశారు, వాళ్ళకి 2 రీజన్స్. ఒకటి, ఈ ల్యాండ్ టైటిలింగ్ కన్ఫ్లిక్టెడ్ ల్యాండ్స్ని మీరు సాల్వ్ చేయండి అని ఎంఆర్ఓకి ఇచ్చేస్తే మరి కోర్టుకి వెళ్తే కదా వాళ్ళకి కొద్దిగా డబ్బులు వచ్చేది, వాళ్ళకేదో కొద్దిగా ప్రొఫెషనల్గా ఫీజు అదంతా పోయేటట్టు ఉంది, మనకి కోర్టులకు రాకుండా ఎంఆర్ఓ ఆఫీసులోనే సెటిల్ చేసేటట్టుకున్నారని వాళ్ళు ఒక రీజన్తో వాళ్ళు వెళ్ళారనమాట కోర్టుకి. ఒక రీజను. రెండోది వాళ్ళు చెప్పే వ్యాలిడ్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎంఆర్ఓ వెళ్ళి పాత రికార్డులన్నీ తీసి ఈ ల్యాండ్ సోన్స్ వ్యక్తి దాన్ని నువ్వు వాడికి పర్మనెంట్గా రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తావు, ఆ తర్వాత ఎవరో వస్తారు, ఎవరో వచ్చి ఈ ల్యాండ్ నాదని పట్టుకొని వచ్చేస్తాడు, అతను ఒరిజినల్ అయి ఉండొచ్చు, మీరు అప్పుడు ఇంకా ఆ తర్వాత ఒకసారి మేము రిజిస్ట్రేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా అది పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అంటున్నారు, మరి ఓనర్ కాకుండా వేరే వాడికి ఇస్తే వీడికి అన్యాయం జరిగిద్ది కదా అనేటువంటి పాయింట్ వ్యాలిడ్ పాయింటే. అది పాయింట్ 1. నెంబర్ 2, వీళ్ళు అనేది ఏంటంటే కోర్టుకి వెళ్లకుండా ఎంఆర్ఓ ఆఫీస్లోనే వాళ్ళు చేశారు అనేది వీళ్ళు ఆర్గ్యూ చేస్తుంది. అది ఎవరు చేయలేరు. అది నాకు తెలిసిన వరకు అది వైసీపీ గవర్నమెంట్ పెట్టిందని నేను అనుకోవట్లే. మీరు కోర్టుకి వెళ్ళటానికి వీలు లేదు అని ఏ ప్రభుత్వం చట్టం చేయలేదు, చట్టం చేయలేరు. ఇప్పుడు రమేష్ అనేవాడిని నేను రాయి తీసుకొని కొడతాను, ఈ కోర్టుకి వెళ్ళటానికి లేదని చట్టం చేయగలరా? నాకు ఇబ్బంది అయినప్పుడు నేను వెళ్ళేది కోర్టుకే. నాకు ఇబ్బంది అయినప్పుడు నేను కోర్టుకే వెళ్తాను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నాకు పై అధికారుల దగ్గరికి వెళ్ళటమే నాకున్నటువంటి రైట్, హక్కు కదా, రైట్? కాబట్టి అది కోర్టుకి వెళ్ళకూడదని వాళ్ళు ఏదో క్లాస్ పెట్టారు అనేది నాకు తెలియదు. మరి అది ఒకవేళ ఉన్నా అది చల్లదు, అది కోర్టులు కొట్టేస్తాయి అవి, అట్లాంటి క్లాజులు ఏమైనా ఉంటాయి. నీకు అన్యాయం జరిగింది అనుకుంటే నువ్వు కోర్టుకి వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే కోర్టులో ఈ యొక్క ఇష్యూస్ జరిగేటప్పుడు ఈ యొక్క క్లియర్ టైటిల్స్ని ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చి, ఇంతకుముందు కోర్టు కేసులో ఉన్నప్పుడు మేము టచ్ చేయమని ఎంఆర్ఓ ఆఫీసులు చేతులు పెట్టేవి కావు. ఇప్పుడు వాళ్ళు అధికారం ఇచ్చుంటారు, మీరు కోర్టు కేసులో ఉన్నా సరే మీరైతే దాన్ని తేల్చండి ఎవడికి సంబంధించింది అని వాళ్ళు క్లియర్గా టైటిల్స్ అధికారం ఇవ్వమని చెప్పుంటారు. అంతే తప్ప మీ ల్యాండ్లు లాక్కుంటారు, ల్యాండ్ని కబ్జా చేయడానికి జగన్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. ఇదంతా కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అవి ప్రతిపక్షాలు నమ్మకండి. పర్ఫెక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది యాక్ట్ చాలా మంచిది. దాంట్లో 1-2 ఉన్నటువంటి లొసుగులు ఏమైనా ఉంటే మేము రెక్టిఫై చేసుకుంటాము, కోర్టు డైరెక్షన్స్ ఫాలో అవుతామని చెప్పి ధర్మాన ప్రసాద్ రావు గారు ఒక హిందూ న్యూస్ పేపర్కి స్టేట్మెంట్ నేను చదివేది. ధర్మాన ప్రసాద్ రావు గారు హిందూ న్యూస్ పేపర్లో ఒక ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ చదివా, మేము కోర్టు డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాము, కోర్టు చెప్పినట్టు పోతాము, విల్ ఫాలో ద కోర్ట్ అని. ఓకే, కాబట్టి 1-2 ఏమన్నా కోర్టులు వాళ్ళు రెక్టిఫై చేస్తారు, దాన్ని బట్టి వెళ్తారు. అంతే తప్ప డోంట్ ట్రస్ట్ ఇన్ ద అపోజిషన్ వాళ్ళు చెప్పేసేటువంటి ఈ తప్పుడు ఆరోపణని మీరు నమ్మకండి. థ్యాంక్ యూ.